నమస్కారం అండి. నేను శాస్త్రి మునిగార, శాస్త్రి సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఈ కంటెంట్ ఇవాళది నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళటిదేంటంటే ఒక స్కూల్ టీచరు కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కూతుర్నిద్దరిని బంధించి వాళ్ళని ఆహ్, వదలట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడు. అయితే ఆ కంప్లెయింట్‌ని వాళ్ళు పోలీసులు హైకోర్ట్‌కి తీసుకెళ్తే, హైకోర్ట్ వాళ్ళు దాని మీద హెబియస్ కార్పస్ ఏసి ఆహ్, సెర్చ్ వారెంట్ ఇష్యూ చేశారనమాట. సో, ఇప్పుడు పోలీసులు దాని మీద సెర్చ్ చేశారట. డాక్టర్ చాగంటి గారు, ఇది ఎంత మటుకు న్యాయం అని మీకనిపిస్తుంటుంది? దేనికి ఏం న్యాయము? అదే ఇట్లా పోయి సెర్చ్ చేయటము, వాళ్ళ పిల్లలు దొరకట్లేదు అని చెప్పి ఒకాయన చేయటం. పిల్లల్ని బంధిస్తే ఎవరన్నా కోర్టులో కేసేస్తారు గదండీ! పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇస్తారు. ఇంతకీ పిల్లల వయసెంత? మీరు నవ్వకూడదు మళ్ళీ. నవ 39, 42 ఇద్దరు ఆడపిల్లలే. ఇద్దరు ఆడపిల్లలది. సిగ్గుందా ఆయనకి కోర్టులో కేసేయడానికి? అసలు ఆ మనిషేనా? ఇప్పుడు 39 సంవత్సరాలు, 42 సంవత్సరాలంటే ఎంత మేజర్‌లండి వాళ్ళు. అచ్చా! ఎన్నేళ్లయింది వాళ్ళు ఇషా ఫౌండేషన్‌లో జాయిన్ అయ్యి? రీసెంట్‌గానే ఎళ్ళుంటారు. అందుకనే కదా ఆయన హ్మ్. హ్మ్. కేసేసుంటాడు. కానీ నేను విన్నదేంటంటే 10 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయ్యారని విన్నాను నేను. అది హ్మ్. అది ఎప్పుడు అది కూడా ఎవరి ద్వారా అంటే అది కొన్నాళ్ళ క్రితం ఒక కేస్ పడింది ఈషా ఫౌండేషన్ మీద అన్నప్పుడు ఆహ్, ఆ కేసే ఇదనుకుంటున్నాను నేను మరి. ఈషా ఫౌండేషన్ అంటే ఇప్పుడు ఒకటి సార్, ఈ ఫౌండేషన్ మీద చాలా కేసులు పడ్డాయి. ఓకే. తర్వాత మాట్లాడదాం అది. ఫస్ట్ ఇప్పుడు ఈ కేస్ మాట్లాడదాం. యాహ్! సో, 39 ఏళ్ళు 42 సంవత్సరాల ఆడపిల్లల్ని బంధించి ఉంచారు అని జెప్పి. ఎవరు ఈషా ఫౌండేషన్ వాళ్ళు. ఈషా ఫౌండేషన్ వాళ్ళు. ఆ! సో, ఈషా ఫౌండేషన్ వాళ్ళు బంధించితే వాళ్ళిద్దరు అక్కడ ఎందుకున్నారు ఇంతకీ? ఏం జేస్తున్నారక్కడ? వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. యోగాలో ఉన్నారు అని జెప్పి. హ్మ్. అయితే ఇప్పుడు 39, 42 వాళ్ళని అవును. వాళ్ళని ఇప్పుడు కోర్ట్ వాళ్ళు హేబియస్ కార్పస్ కింద చూపించమంటే చూపించారా వాళ్ళిద్దరిని? వాళ్ళు చూపిచ్చారు. వాళ్ళు అదేంటి వీడియోలో కోర్ట్‌లో మాట్లాడారు గూడాను. ఏమని మాట్లాడారు వాళ్ళిద్దరూ? మా మా మాకేమి బలవంతం చేయలేదు. మేము మా మా ఇష్ట ప్రకారమే మేమొచ్చాము. మేము హ్మ్. బానే ఉన్నామిక్కడ. మే హ్మ్. వాళ్ళు చెప్తున్నట్టు మాకేమి మమ్మల్ని ఎవరు బంధించలేదు. హ్మ్. మేమేం చేయలేదు అని జెప్పి. ఓకే. సో, దట్స్ వెరీ క్లియర్. మమ్మల్ని ఎవరు బంధించలేదు. మేము ఫ్రీగానే ఉన్నాం అని చెప్తున్నారు. యెస్. సో, అంటే భయపడుతూ చెప్తున్నారా? లేతే భయం లే మామూలుగానే చెప్పారు సార్. ఓకే. అది కోర్ట్ బిలీవ్ చేసిందా? బిలీవ్ చేసినట్టే ఉంది. అందుకంటే వీ హ్మ్. ఇది ఇక్కడి నుంచి వీళ్ళు ఈషా ఫౌండేషన్ వాళ్ళు సుప్రీం కోర్ట్‌కెళ్లారు. ఇప్పుడు నాకోటి అర్థం కాలేదు శాస్త్రి గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ 39, 42 సంవత్సరాల వాళ్ళ మీద తండ్రి వాళ్ళని బంధించారు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు మేము ఫ్రీగా ఇక్కడ యోగా చేసుకుంటున్నాము అని అన్నప్పుడు హౌ ఇస్ దట్ బంధించారు అని ఎందుకొచ్చింది ఆయనకి మైండ్‌లోకి? ఇప్పుడు హ్మ్. మా పిల్లోడు నా దగ్గర లేడనుకోండి సార్. హ్మ్. మీ దగ్గరికెళ్ళాడనుకోండి సార్. హ్మ్. మీరు బంధించలేదని నాకు తెలిసినా కూడాను, హ్మ్. నాకు నా పిల్లోడు కావాలి అన్నప్పుడు మీ మీద ఏస్తా నేను కేసు. అది వేరే విషయం. కానీ ఇక్కడ కోర్ట్ దాన్ని అంగీకరించదు కదా! నేననేది 39, 42 సంవత్సరాలు పోయా పో అక్కడ వాళ్ళు నిర్బంధించబడ్డారు అంటే కనుక మేము అది అంటే కూడా ఆయనకు చూపిస్తాము. ఇప్పుడు ఆయన రిటైర్డ్ స్కూల్ టీచర్ కాబట్టి, అయ్యుండొచ్చు సార్. నేను కాదని అంటలేదు. అంటే హెబియస్ కార్పస్ అన్నప్పుడు, హెబియస్ కార్పస్ కేస్ అన్నప్పుడు మీరు పోలీసులు కంపల్సరీ తీసుకురావాలి బయటికి, అవును. ఎట్లాంటి వాళ్ళు వాడైనా. తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి చూపిచ్చారు. వాళ్ళు మాట్లాడారు. మా ఇష్ట ప్రకారమే మా మనస్పూర్వంగా మేమిక్కడ కానీ ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈ అలాంటప్పుడు లోపల ఏం జరిగిందంటే, పోలీసులు అక్కడికెళ్ళి వాళ్ళతో పాటు అసలు వెతుకుతుండేటప్పటికి అప్పుడు ఈషా ఫౌండేషన్ వాళ్ళు సుప్రీం కోర్ట్‌కెళ్లారు. సెర్చ్ వారెంట్ తీసుకొనొచ్చారు వీళ్ళు అని చెప్పి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేననేది సెర్చ్ వారెంట్ అది ఏ సెర్చ్ వారెంట్ మళ్ళీ? అచ్చా! వీళ్ళిద్దరు ఆడపిల్లల కోసం. వీళ్ళిద్దరు ఆడపిల్లల కోసము ఇంకా ఈ అసలక్కడ ఇంకెవరైనా ఉన్నారా? నిర్బంధించారా? అని చెప్పి ఎళ్లారు. ఓహ్! ఇంకా ఎవరన్నా ఓహ్! అచ్చా! ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి అయితే తేలిపోయింది. వీళ్ళిద్దరు తేలిపోయింది. ఆ!
సో, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు ఇంకా. సో, ఇప్పుడు అవును. ఇది ఆ! ఈ అప్పుడు ఎళ్తే సుప్రీం కోర్ట్ చీవాట్లు పెట్టిందనమాట హైకోర్ట్‌కి. హ్మ్. హ్మ్. మీ మీరు హ్మ్, అదేంటి రిటర్న్‌గా లేకుండా, లేకపోతే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ లేకుండా, మీరే పోయి ఎట్లా సెర్చ్ చేశారు? యాహ్! కరెక్ట్. అయితే అది తప్పు అది యాక్చువల్‌గా అది. అంటే ఇప్పుడు అంటే ఒకటండి శాస్త్రి గారు. హైకోర్ట్ తప్పని నేను కరెక్ట్‌గా అనలేను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు మా నా నా కూతుర్నిద్దరిని బంధించారు అని ఆ స్కూల్ టీచర్ అన్నప్పుడు, సహజంగా వాళ్ళేమన్నా హిప్నటైజ్ చేయబడ్డారా? లేపోతే బ్రెయిన్ వాష్ చేయబడ్డారా? అన్న ఆలోచనలొస్తాయి. ఓకే. ఆ! ఇప్పుడు చిన్న పిల్లలు కాదు వాళ్ళు 39, 42 అన్నప్పుడు పోలీసులు "మేమొచ్చామమ్మా, మిమ్మల్ని విడిపిస్తాం ఇక్కడి నుంచి మీరొచ్చేయొచ్చు" అని చెప్పి డైరెక్ట్‌గా అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ పెట్టిచ్చారు అంటే మరి అప్పుడు పోలీసులు అక్కడ ఉన్నట్టే కదా లెక్క. సో, పోలీసులక్కడ ఉన్నట్టే అండ్ వాళ్ళ ప ప ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సింగ్‌కి పోలీసులు ఒప్పుకున్నారంటే ఎన్విరాన్మెంట్ అంతా నీట్‌గా ఉన్నట్టే గదా! అదే. లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు? అదే. ఇప్పుడు అదొకటి. తర్వాత మీకేం భయం లేదు. మేమంతా ఉన్నాం. సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జ్ మాట్లాడతారు. మీరు మాట్లాడండి అని చెప్తారు. మాట్లాడినప్పుడు "అమ్మా మీకేమైనా భయం ఉంటే చెప్పండి. నేను విడిపిస్తానని" చెప్తే, మాకేమీ లేదు. మా సొంతంగా ఉన్నామని చెప్పుండాలి మరి వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయలేం. ఇప్పుడు సాక్ష్యము కోర్ట్‌లో ఏం చెప్పబడుతుందో అదే జడ్జి వింటాడు గానీ, అవును. ఊహించుకొని లేదు వీళ్ళ ఎనకాల ఏదో తొండి ఉంది అని అనుకుంటే మనకు తప్పవుతుంది శాస్త్రి గారు. అంటే నేనేంటంటే ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మీ ఎనకాల పుస్తకాలు నిజమేనా? హ్మ్. అబద్ధమా? అని చెప్పి ఆలోచించినట్టు ఉంటుందిది. అది ఆలోచించుకోవచ్చు. కానీ మీరు చూస్తున్న పుస్తకాలన్నప్పుడు పుస్తకాలని చెప్పాలి మీరు. ఎగ్జాక్ట్‌లీ. సో, అది అంతే. సో, హైకోర్ట్ మరి సెర్చ్ వారెంట్ ఇష్యూడ్ ఫర్ అదర్ గర్ల్స్ ఇంకెవరైనా ఉన్నారా అని. సెర్చ్ వారెంట్ ఇష్యూడ్ టు సెర్చ్ ద ఆశ్రమం. నాట్ ఫర్ ఎందుకు? అదర్. వాట్ దే వాంట్ టు సెర్చ్. అదే ఇంకెవరైనా గర్ల్స్ ఉన్నారా ఏమిటి? నేను అదే ఇంకేమైనా అంటున్నా. గర్ల్స్ ఉండుంటారా? లేకపోతే ఈ ఇంకేమైనా డాక్యుమెంట్స్ మనకు దొరుకుతాయా? వేర్ వి కెన్ ఫిక్స్ హిమ్ అని చెప్పి. అచ్చా! సో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కేస్ ఆఫ్ మిస్సింగ్ గర్ల్స్. ఇట్ ఈ ఈస్ ఎ ఈ కేస్ ఆఫ్ యెస్. టు ఆహ్, మీ టు మీ టు మీ పర్సనల్లీ ఇట్ లుక్స్ లైక్ హ్మ్. ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ ఎట్లాగైనా గానీ ఎందుకంటే వాసుదేవ్ ఫౌండేషన్ అనేది ఇట్ హాస్ గోన్ లీప్స్ అండ్ బౌండ్స్. చాలా హ్మ్. పెద్ద ఫౌండేషన్ అయిందది. హ్మ్. దీన్ని తగ్గిస్తే గాని స క్రిస్టియానిటీని మనం పెంచలేము అని జెప్పి. యెస్ అండి శాస్త్రి గారు. యూ ఆర్ రైట్. అక్కడ క్రిస్టియానిటీ ప్రబలుతుంటే 'జగ్గి వాసుదేవ్' మూలంగా ఆగిపోతోందది. చాలా ఆగుతోంది. సో, అది వాళ్ళకి నచ్చట్లేదది. హ్మ్. యాహ్! అది కరెక్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గవర్నమెంట్ ఫిక్స్‌లో పడింది. ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ ఆల్రెడీ ఆగా సెంటర్ నుంచి ఇద్దరు సీబీఐ ఆఫీషియల్స్‌ని, ఇక్కడ స్టేట్ నుంచి ఇద్దరు పోలీస్ పర్సనల్‌ని, ఒక ఎఫ్ ఎఫ్ఏసీసీఐ ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళున్నారు గదా! హ్మ్. వాళ్ళ ఒక మనిషిని పెట్టి ఒక సిట్ అని ఆర్గనైజ్ చేస్తోంది. హ్మ్. సో, జగన్ మినిస్టర్‌లు గాని, వాళ్ళ అక్కడున్న హ్మ్. పాత మినిస్టర్‌లు గాని, లేకపోతే పాత ఎండోమెంట్స్‌లో ఉన్న మనుషులు గాని, వాళ్ళందరికీ ఇప్పుడు పిడిపడుతుంది. దానికి దీనికి సంబంధం ఏంటి? అది పడుతున్నప్పటికి ఇప్పుడు దాని నుంచి జనాల్ని ఆహ్, ఆహ్, డైవర్ట్ చేయాలి గదా! డైవర్ట్ ఇట్లా చేద్దాము అని చెప్పి ఇది మొదలుపెట్టారు. అహా! ఇప్పుడు దాని మూలంగా సిట్ అయితే ఆగదు గదా! ఆ! సిట్ ఆగదు. అది సిట్ అది ఆగదు. దాని రిజల్ట్సు ఆగవు. అలాంటప్పుడు ఇది డైవర్ట్ చేసి లాభం ఏముందక్కడ? ఆహ్, నేనది కాదు. నేనట్లా అనుకోవట్లేదు. అది కేసు వేరు. నాకొకటైతే తోస్తున్నది. అదేంటంటే, తిరుపతి లడ్డూ ఉంది గదా! హ్మ్. ఆ లడ్డూకి ఘీ సప్లై చేసింది తమిళనాడులో ఉన్న ఒక సంస్థ. అవునవునవును. ఏకేనో, ఏఆరో ఏదో ఉందది సంస్థ. అవును. ఏఆర్ ఫుడ్స్. అది. సో, అది ఆ సంస్థ. ఆ సంస్థ మీద కేసులు పెట్టారిప్పుడు ఆంధ్ర గవర్నమెంట్. అవును. సో, అది తమిళనాడు గవర్నమెంట్‌కి ఇర్కింగ్ అయింది. ఓకే. సో, దట్ కుడ్ బి ఎ కేస్. బట్ అది ఆంధ్ర గవర్నమెంట్‌తో ఉంటుంది గానీ, తమిళనాడులోనే ఉన్న కోయంబత్తూర్‌లో ఉన్న మన ఈషా ఫౌండేషన్‌తో సంబంధం ఏంటి? అంటే ఆ ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో దాని మీదకి ఇప్పుడు ఆహ్, సెంట్రల్ గవర్నమెంటు గూడా దింపుతోంది పర్సనల్‌ని అంతా దాని తప్పదు గదా! మరి వెన్ వెన్ యూ హావ్ అందుకని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఎందుకంటే 'జగ్గి వాసుదేవ్' హైందవత్వం గురించి చెప్తున్నాడు. అండ్ ఇది మోడీకి కూడా ఆయన చాలా క్లోజు.
సో, ఈయనని కొంచెం ఇబ్బంది పెడితే మోడీని కూడా ఇబ్బంది పెట్టినట్టు. ఎందుకంటే వీళ్ళది ఇదంతా కూడాను పెద్ద స్కీమ్ ప్రకారం నడుస్తోంది సార్. రేపు నెక్స్ట్ జనవరి కల్లా కూడాను చాలా హ్మ్. మటుకు ఇదంతా మూసేయాలి హిందూయిజంని అని చెప్పి. ఎవరికి? ఎవరు ఎక్కడ మూసేస్తారని? అంటే ఇప్పుడు ఈ ఫౌండేషన్ జార్జ్ సారోస్ ఫౌండేషన్ వీళ్ళ నుంచి డబ్బులు బాగా వస్తున్నాయన్నమాట. నువ్వు ఎట్లాగైనా గాని హిందూయిజంని తొక్కేయి అని చెప్పి. అదే వస్తుండొచ్చు కాక. అది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ తమిళనాడు గవర్నమెంట్ తీసుకునే స్టెప్పు చాలా ప్రమాదకరమైన స్టెప్ అది. చాలా ఇప్పుడు ప్రమాదకరం. ఇఫ్ దట్ ఫుడ్స్ ఏదైతే తిరుపతి లడ్డూకి ఘీ సప్లై చేసిందో అది కనుక తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే కదా! వాళ్ళు ఇస్తా అన్నది ఘీ. అది ఇప్పుడు అన్ని కోటాను కోట్ల సంస్థకు పోయాయి ఇప్పుడు. పోగా పో 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 పోయింది పోగా వాళ్ళ మీద అపవాదం పడింది. ఇప్పుడు ఆ అపవాదం పడేటప్పటికి ఆ ఘీ ఎవరు కొనరిప్పుడు. స మీ మీకసలు హైందవులు అసలు ఎవరు అసలు కొనరు. విషయం తెలుసా మీకు? ఇక్కడ అసలు విషయం ఇంకోటుంది తెలుసా మీకు? హ్మ్. ఏంటది? ఏఆర్ వాళ్ళ కోసం అని చెప్పి వీళ్ళు టెండర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. అది తెలుసు కదా మీకు? అదంతా ఓకే. తెలుసు. హ్మ్. అది తెలుసు. అదయిన తర్వాత వీళ్ళు ఈ ఎప్పుడైతే లారీలు పంపించారో 8 లారీలు వాళ్ళ దగ్గర అంత ఘీ లేకపోతే వాళ్ళు ప వెండర్స్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి కొనుక్కొనొచ్చి అవి డైరెక్ట్‌గా తిరుపతికి సప్లై ఆ! చేశారు. దట్స్ ఓకే. అది అది దట్స్ అది అలౌడ్. ఫ 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తిరుమలకి రావటానికి వాళ్ళకి 8 డేస్ పట్టిందిట. ఓకే. అంటే ఏఆర్ ఫుడ్స్ ఉన్న ప్లేస్ నుంచి మీకు తిరుపతికి రావడానికి 1 డే మాక్సిమం లేకపోతే 2 డేస్. హ్మ్. 8 ఓకే. డేస్ ఎందుకు పడుతోంది? ఆ! ఎందుకు పడుతోంది? ఎందుకంటే వాళ్ళు సబ్ వెండార్స్ దగ్గర నుంచి తీసుకొని కలెక్ట్ చేసుకొని అన్ని వ్ ఈ సబ్ స్టాండర్డ్ ఆయిల్స్‌నన్నిటిని కలెక్ట్ చేసుకొని లారీలని పంపియటం మొదలుపెట్టారు. అది. ఆ! సో, ఒకటి సబ్ వెండర్స్‌ని తీసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రతి చోట చేస్తారది. కానీ అది క్వాలిటీవి చేస్తారు. ఈవెన్ పతంజలి కూడా అదే చేస్తారు. పతంజలి కూడా సబ్ వెండర్స్ దగ్గర తీసుకుంటారు. ఆయనేమి ప్రొడ్యూస్ చేయడక్కడ ఘీ. ఘీ ఆ! కానీ హ్మ్. చూస్తాడు కదా! దాని నాణ్యత అని చూసుకుంటారు కదా అది సార్ వాళ్ళు. నాణ్యత చూడవలసిన బాధ్యత ఏఆర్ ఫుడ్స్‌ది. అవును. సో, అది వాళ్ళు తప్పు చేశారు. అది తప్పు జరిగిపోయింది ఇగ అది. ఇప్పుడు వాళ్ళకిప్పుడు గమ్మత్తేంటంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి వచ్చే పదార్థాలన్నీ కూడా హైందవులు ఎవరైతే సనాతన ధర్మం పాటిస్తారో వాళ్ళు అవును. ఆటోమేటిక్‌గా వాటిని ఆపేస్తారు. అవును. కనీసము 90% ఆపుతారు. ఈ 10% ఆపంలే తెలియక అయిపోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఆపేస్తారు. అది ఆపేసారంటే మొత్తం బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోయినట్టే. అవును. అవును. ఇప్పుడు మీరొక్కసారి సబ్వేలో వస్తున్న మెటీరియల్ ఇది అని అన్నప్పుడు సబ్వేకెళ్ళడం కష్టమైపోతుంది జనాలకి. అవును. ఇప్పుడు పాయిజన్ వచ్చింది ఎవడో చచ్చాడనుకుందాం. వెంటనే అన్ని సబ్వేల్లోనూ అది ఉంది అని ఎవడన్నా చెప్పాడనుకోండి ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది కదా! డెఫినెట్. అట్లనే ఇక్కడ కూడా ఈ ఫుడ్స్‌కి అయిపోయింది. దాంతో తమిళనాడు గవర్నమెంట్‌కి దెబ్బ తగిలిపోయింది. సో, అవును. తమిళనాడు గవర్నమెంట్‌కి వీళ్ళు ఈ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చాలా ఫండ్ ఇస్తున్నట్టున్నారు. సో, అవును. దేర్‌ఫోర్ వాళ్ళు ఈ సనాతన ధర్మం మూలంగా అవుతోంది. వీళ్ళు కూడా మాంసము, గొడ్డు మాంసం అని తినేసి అయితే మనకేం ప్రాబ్లమ్ ఉండదు కదా! బిజినెస్ నడుపుకోవచ్చు కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. అది వాళ్ళ బాధ. సో, ఎంత దారుణం అంటే, ఎంత దాష్టికం అంటే, భారతదేశము వెజిటేరియన్‌కి వెన్నెముక. ఎగ్జాక్ట్‌లీ. సో, అది శాకాహార భోజనం చేసే భారతదేశంలో మ్లేచ్చులు లోపలికొచ్చి, వాళ్ళు ఇక్కడున్న యుద్ధాలు చేసి, అక్కడ ఆక్యుపై చేసుకొని చిన్న చిన్న రాజ్యాలను ఆక్యుపై చేసుకొని, వాళ్ళు మాంసం తినడంతో వీళ్ళందరూ మాంసం తినడం మొదలుపెట్టారు. సో, ఎగ్జాక్ట్‌లీ. అయినా సరే కొంతమంది వ్యక్తులు వాళ్ళు మాంసం తినకుండా నిష్టగా ఉంటూ ఉంటే, దాన్ని చూసి భరించలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళకేంటంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ బయటపడుతోంది. సో, ఆ ఇన్ఫీరియారిటీని తట్టుకోలేక వాళ్ళు అలా చేస్తున్నారు. సో, మొత్తానికేంటంటే ఇదంతా శాకాహారం మీద వచ్చింది శాస్త్రి గారు. అవును. ఇప్పుడు ఇదే విషయంలో నేను చెప్తున్నాను. ఇదే విషయంలో ఒకటే మాట చెప్తాను చూడండి. తమిళనాడు గవర్నమెంట్‌కి అక్కడ కనుక ముస్లిమ్స్ తినే పదార్థంలో పంది మాంసం వచ్చింది అని తెలిసి వాళ్ళు గొడవ పెట్టారనుకోండి. అవును. ఇక అప్పుడు వాళ్ళు ఎంత ఎంత తమిళనాడు గవర్నమెంట్ ఎంతకైనా తెగిస్తది. తెగించి సపోర్ట్ చేసుకుంటూ పోతుందన్నమాట అ ముస్లిమ్స్‌ని. అవును. అవునా? కాదా? క్రిస్టియన్స్‌ని అట్లనే సపోర్ట్ చేసుకుంటూ పోతుంది. అంటే క్రిస్టియన్స్ ఏది పడితే అది తింటారు. వాళ్ళకేమి లేదు. ఇది, అది అని ఏమి లేదిగ. అవును. వాళ్ళకేంటంటే తినకూడ పదార్థం ఏమైనా ఉండి దానిలోకొచ్చిందంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు విశేషం ఏంటంటే ఎక్కడన్నా సరే శాస్త్రి గారు ఇది బేసిక్ పాయింట్. ఫుడ్ భోజనం దగ్గరే మొత్తం
మొత్తం గొడవలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. అది భోజనములో ఒకే రకమైన భోజనం తినేవాళ్ళుండి, సంస్కారవంతమైన భోజనం తినేవాళ్ళుంటే అది వేరు. అవును. ఇప్పుడు మనము ఎంగిళ్ళు తినము. ఎంగిళ్ళు ముట్టము. ఇలాంటివి అవును. చెయ్యము. కానీ కొంతమంది ఇప్పుడు ఎంగిళ్ళు తింటూ ఉంటారు. ఒకళ్ళ ఎంగిళ్ళు ఇంకోళ్ళు తింటూ ఉంటారు. అవును. అది పోయి ఇంకాస్త దాష్టికం ఏం తయారైందంటే ఈ ఈ ఈ ఈ ముస్లిమ్స్ కమ్యూనిటీ నుంచొచ్చింది. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని, అందులో అవును. పెట్టి మాంసం, గీంసం పెట్టి అన్ని పదార్థాలు పెట్టి, ఓ 10 మంది దాని చుట్టూ చేరి ఒకడి ఎంగిలి ఒకడు పీక్కు తింటూ ఉంటారు. అవును. ఇదొక ఫ్యాషన్ అయిందిది. మీకర్థమైందా? ఈ ఈ కరోనా జబ్బులొచ్చిన తర్వాత కూడా అది చూసి కూడా మారలేదు మనిషి అంటే, వాడెంత మూర్ఖుడో ఆలోచించండి. అవును. మూర్ఖుడికి పరాకాష్ట అది. నోటిలో ఉన్న తుంపర గూడా మీద పడకూడదు అని చెప్పి మాస్కులు పెట్టుకున్నారు. కానీ ఇట్లా మటుకు తినేసారు. నేనేమంటానంటే ఇప్పుడు తింటున్నారు మళ్ళీ. మేము వ్యాక్సిన్‌లేసుకొని మేము తింటాం. మారం మేము అనే మూర్ఖ జనాల్ని ఎలా మీరు ఎడ్యుకేట్ చేస్తారు శాస్త్రి గారు? అవును. కాబట్టి సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో, మా ధర్మం మేము పాటించుకుంటాం రా భయ్! అని రోడ్డు మీదకి రావాల్సిందే. అవును. ఇప్పుడు నిన్న మీరు మమ్మల్ని ఎందుకు నాన్ వెజ్ కింద మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు? మీకొస్తున్నది ఏమిటిది? దీని మూలంగా మీ వ్యాపారాలు జరుగుతున్నాయనా? మా మా పిల్లల్ని, వాళ్ళని మీరు చెడగొట్టేస్తారని చెప్పి రోడ్డు మీద పడాలి శాస్త్రి గారు. అవును. 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 గవర్నమెంట్‌ని సూటిగా ప్రశ్నించాలి వీళ్ళందరూ. అవును. సూటిగా అవును. తన్నులు తింటే తిన్నాం, జైళ్ళకెళ్తే ఎళ్ళినాం కానీ, సనాతన ధర్మాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పి మొత్తం కమ్యూనిటీ రోడ్డు మీద ఉండాలి. అవును. అవును. మీరు కమ్యూనిటీ లేకపోతే మీరు ఉండలేరు శాస్త్రి గారు. ఇంక మీకు రేపు పొద్దున ఉండదింక. అవును. సో, ఖచ్చితంగా సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళందరూ, దానిలో కొంతమంది మాంసం తినేవాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆవు మాంసం తినరు గదా! ఎగ్జాక్ట్‌లీ. సో, దేర్‌ఫోర్ వాళ్ళు గూడా కలిసి రావాలి. వచ్చి ఎందుకు మా ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అవును. ఫర్ ఎగ్జాంపుల్ కోయవాళ్ళున్నారు కొంతమంది అడవుల్లో వాళ్ళేం చేస్తారు అమ్మవారని చెప్పి పెట్టుకొని ఆమెకి బలి ఇస్తారు. ఏదో ఒక ఒక మేక, మేకనో ఏదో బలిచ్చి కోడి, ఇస్తారు. కోడో. ఆ! అవును. ఇచ్చి వాళ్ళకి ఆచారం ఉంటుంది. దాన్ని భారతదేశం ఎంత చక్కగా కలుపుకెళ్ళిందంటే మన సనాతన ధర్మీయులందరూ కూడా వాళ్ళని మీ 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 యొక్క పద్ధతిలో మీరుండండి. అవును. మా పద్ధతుల్లో మేముంటాం. ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాం. అవును. ఈ ఈ ఎదవలకి ఏమైందండి సనాతన ధర్మం పురుగులు, సనాతన ధర్మం దోమలు, సనాతన ధర్మం డెంగు అని చెప్పి మాట్లాడి వాళ్ళు ఈ యొక్క తమిళనాడు గవర్నమెంటు ఇట్స్ ఇట్స్ క్రాసింగ్ ఇట్స్ లిమిట్స్. వాడు పైగా నిన్న పవన్ కళ్యాణ్ గూడా ఇట్లాగే ఆహ్, స్టాలిన్‌కి డైరెక్ట్ సంథింగ్ ఇండైరెక్ట్‌గా గూడా చెప్పాడనమాట. హ్మ్. సనాతన ధర్మాన్ని నువ్వు నిర్మూలిస్తాం వైరస్ అది ఇది అని అన్నావు. హ్మ్. అది సనాతన ధర్మాన్ని ఎవరు నిర్మూలించలేరు. దాని ముట్టుకుంటే నువ్వే నిర్మూలించబడతావు అని అన్నారనమాట. అంటే హ్మ్. ఆయనంటాడు, "మేము సనాతన ధర్మాన్ని కాదు నిర్మూలిద్దాం అనుకుంది. అందులో ఉన్న వివక్షతల గురించి, అన్‌టచబిలిటీల గురించి" అని మళ్ళీ అదంతా ఆ కథ చెప్పుకుంటూ వచ్చాడనమాట. మీరు అన్నది సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు గానీ, సనాతన ధర్మంలోని వివక్షను నిర్మూలించాలని అనలేదు. స్టేట్మెంట్ మేము క్లియర్‌గా విన్నాం. మేమందరం విన్నాం. సనాతన ధర్మం డెంగ్యూ అన్నారు. సనాతన ధర్మం మలేరియా అన్నారు. సనాతన ధర్మం ఎయిడ్స్ అన్నారు. మీరు సనాతన ధర్మాన్ని అన్నారు గానీ, సనాతన ధర్మంలోని వివక్షను అనలేదు. అవును. కాబట్టి తప్పు. నువ్వొక మాట అనేసి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆడవాళ్ళందరిని పట్టుకొని, "ఈ ఆడవాళ్ళు ఇంతే" అని ఎవడన్నా అన్నాడనుకోండి, అంటే అవును. ఆడవాళ్ళందరూ తిరగబడుతున్నారనుకోండి, నేను ఆడవాళ్ళు ఇంతే అంటే మిమ్మల్ని అనలేదమ్మా, కొంతమంది ఆడవాళ్ళని అన్నాను, ఇట్లా చేస్తున్నానని అంటే తప్పు. అది తప్పవుతుంది. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు బస్సుల్లో, "మీరు బస్సులో ఫ్రీగా తిరగండి, బస్సులో క్యాబరే డాన్సులు చేసుకోండి, ఏమైనా చేసుకోండి" అని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఉయ్యమ్మ! ఆ! ఆ! మీరేమైనా జేసుకోండి అన్నాడు. అని మళ్ళీ దాన్నేమంటాడు నేను ఆ విధంగా అనలేదు. నేనేమన్నా అంటే మీ ఇష్టం అన్నాను గానీ ఇట్లా అనలేదంటాడు. తర్వాత ఇంకోడొస్తాడు ఆ బీఆర్ఎస్ పార్టీ వాడు. మీకు చేత కాకపోతే గాజులు, చీర కట్టుకోండి మీరు. గాజులేసుకొని చీర కట్టుకోండి అని కొంతమంది అంటే స్త్రీలను అంత కించపరిచి మాట్లాడతావా నువ్వు? ఎగ్జాక్ట్‌లీ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవ్వడు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లయ్యారో నాకర్థం కాలే వాళ్ళని ఎట్లా ఓట్ చేస్తున్నారు ప్రజలు. మీరు ఎలా ఓటింగ్ జేస్తారు అలాంటి మనుషులకి? ప్రజలు గూడా అంతే సార్. డబ్బులు ఎవడంటే ఇప్పుడు ఎవరు వివక్ష డబ్బిస్తే చూపిస్తున్నదెవరు? అవును. నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా భారతదేశానికి చీడ పురుగులు. సరే. ఒక్కడి నోటెమ్మట కూడా ఒక మంచి మాట రావట్లేదు శాస్త్రి గారు.
ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు అవర్ టాపిక్. ఇప్పుడు 'జగ్గి వాసుదేవ్' అయింది కదా! హ్మ్. నాకు ఒక ఆహ్, ఓహ్, ఒక చిన్న సజెషన్ అనుకోండి, ఏమంటారో గానీ, హ్మ్. ఒకటేంటంటే ఇప్పుడు 'జగ్గి వాసుదేవ్' గారు కూడాను బయట బోర్డ్స్ లాగా గాని లేదంటే పెట్టి ఫస్టు ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని రండి అని అట్లా పెడితే, అప్పుడు ఇట్లాంటి వివక్షలు రాకుండా ఉంటాయి. ఇట్లాంటివి విమర్శలు రాకుండా ఉంటాయి గదా! అని జెప్పి. పోండి శాస్త్రి గారు మీరొకళ్ళు. ఈ 39 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పర్మిషన్‌లు, తల్లిదండ్రుల పర్మిషన్ ఏంటండి? మీకేమన్నా అసలేమన్నా అర్థం ఉందా శాస్త్రి గారు ఇంకా? అహా! వీళ్ళ గురించి ఓహ్! కాదు సార్ అసలు. కోర్టు సిగ్గులేని కోర్టులు ఏమన్నాయి తెలుసా ఇండియాలో? ఏమన్నాయి తెలుసా మీకు? ఆ! వాళ్ళేమన్నారంటే ఒక మగ, ఆడ కలిసి భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య తన ఇష్టం వచ్చినట్టు ఎళ్ళొచ్చు, భర్త తన ఇష్టం వచ్చినట్టు ఎళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు ఎల్డర్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. మరి అది ఇక్కడ రాదా? అదే అంటున్నా నేను. నేనేమంటున్నా అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? జస్టిస్ సిస్టమ్‌లో పురుగు పట్టిందా? చూస్తుంటే అట్లాగే పురుగు ఉన్నది. పట్టిందా? ఇప్పుడు 39, 42 సంవత్సరాలు. నువ్వు బంధించావు అంటే ఖచ్చితంగా కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. అడగొచ్చు. అవును. కానీ విల్ వాళ్ళ ఓన్ విల్‌తో వాళ్ళున్నప్పుడు అతను కేస్ ఎట్లా ఏసాడు? అతని మీద రివర్స్ కేస్ వీళ్ళు వెయ్యాలి. ఏంటంటే నువ్వు ఎట్లా వేస్తావు 39, 42 సంవత్సరాల యువతుల గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? అవును. కెన్ యూ? ఇంక అంటే నువ్వు 60 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడతావా ఇంకా? అంతేగా. అది ఏం మాట్లాడుతున్నారండి నాకర్థం కాదు. ఇప్పుడు నా పిల్లల్ని వాళ్ళు బంధించారు అంటే అది కరెక్ట్. కానీ బంధించలేదు విల్‌ఫుల్‌గా ఉన్నాము. మా విల్లింగ్‌తో ఉన్నాము అని అన్నప్పుడు ఆటోమేటిక్ ఇట్స్ అండర్‌స్టూడ్ కదా! అవును. సో, దిస్ ఈజ్ ఆన్ పర్పస్ దే ఆర్ డూయింగ్. ఎందుకో ఇది నేను అనుకోవడము మీరన్నట్టుగా తిరుపతి లడ్డుకి దీనికి ఏదో సంబంధం ఉంది. ఇక్కడ 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 మటుకు ఏఆర్ ఫుడ్స్‌కి ఏదో సంబంధం ఉంది. దాన్ని మొత్తం గోలంతా చేయడానికి ఏదో వీళ్ళకి మొత్తం కక్ష కట్టుకున్నారు సనాతన లక్ష ధర్మం మీద. సదంతరం. అవునా? కాదా? అవును. అవును. ఆ! నేనేమంటున్నా అంటే ఆ డీఎంకే గవర్నమెంట్ వాళ్ళకి ఒక ఫస్ట్ నంబర్ 1 నువ్వు సనాతన ధర్మం నమ్మనప్పుడు గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం నీ దగ్గర గవర్నమెంట్‌కెందుకు? తీసేయి. అమ్మా! తీసేసి గుళ్ళని వాళ్ళే ఉండని. మీ మీ సంపాదన మీది ఏ గుడికి ఎవరెవరున్నారో వాళ్ళే ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు ఫినిష్. మాకు మీ సంపాదన వద్దు గవర్నమెంట్‌కి అవును. అని ఎందుకండు ఆ డబ్బు కావాలి. అవును. ఏంటి ఇది ఇది హౌ హౌ వాట్ టైప్ ఆఫ్ హిపోక్రసీ అండి ఇది? అవును. కాబట్టి తప్పిది. సో, ఇండియాలో అంతా హిపోక్రసీ నడుస్తున్నదండి. అసలు అవును. మొత్తము సెక్యులరిజం అనేది హిపోక్రసీ నాటకం నడుస్తున్నది. అవును. ఇప్పుడు అవును. గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం కావాలి. మస్జిద్ నుంచి తర్వాత చర్చ్ చర్చి నుంచి ఆదాయం వద్దు. పైగా ఆదాయం వాళ్ళకి తీసుకో మేమిస్తాం. ఈ గుళ్ళ మనమే నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకిస్తాం. వాళ్ళకిస్తాం. ఎంత తప్పు శాస్త్రి గారు ఇది. దీన్ని ఇట్లా మనం కాదండి. రోడ్డు మీద పడాలండి. యాహ్! సనాతన ధర్మం అందరూ అసలు మొత్తం బంద్ చేయాలి ఇండియాని. స్టాండ్ స్టిల్ తీసుకొచ్చేసేయాలి. దే గాట్ టు బ్రింగ్ టు ఎ స్టాండ్ స్టిల్. వి వాంట్ జస్టిస్. మా సనాతన ధర్మం మేము పాటించుకుంటాం. మాకు బీఫ్ పెట్టాలని ఎందుకు ఆలోచన వస్తున్నది మీకు? మీ మూర్ఖత్వానికి పరాకాష్ట. మా ఆవుని చంపడానికి మీరెవరు? ఈ దేశంలో మేము పుట్టి పెరిగాం. మీరు ఈ దేశంలో కొత్త ఆచారాలు తీసుకొచ్చారు. మాకెప్పుడూ ఆవుని చంపే ఆచారమే లేదు. లేదు. అవును. లేదంతే ఇంకా. బాటమ్ యాహ్! లైన్. యాహ్! సో, సుప్రీం కోర్ట్ ఇంటర్ఫియరింగ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్‌గా. సో, యాహ్! ఆపేయడం అన్నది వెరీ గుడ్. మంచి పని జరిగింది. యాహ్! సో, దీని మీద మళ్ళీ మనకి డెవలప్‌మెంట్స్ వస్తున్న కొద్దీ మనం మళ్ళీ కలుద్దాంలే. తప్పకుండా జనాలు. శాస్త్రి. ఓకే. యాహ్! ఓకే సార్. ఓం ఓం వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సదా